వెల్కమ్ టు ఎంవి టీవీ న్యూస్. హోంమంత్రి నియోజకవర్గంలో మత్స్యకారుల నిరసన తీవ్ర ఉద్రిక్తత. అనకాపల్లి జిల్లా పైకరపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. నిన్న రాత్రి నుండి రోడ్డుపై బైఠాయించి మత్స్యకారులు నిరసన తెలియజేస్తున్నారు. బల్క్ డ్రగ్ పార్క్ మా దగ్గర పెట్టొద్దంటూ మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ఫార్మా కంపెనీ తెచ్చి మా సముద్రాన్ని కలుషితం చేసి మా జీవనోపాధిని మా పొట్ట కొట్టవద్దని అన్నారు. హెటెరా ఫార్మా కంపెనీ వలన ఇప్పటికీ క్యాన్సర్ మొదలగు రోగాలతో బాధపడుతున్నాం. ఇప్పుడు బల్క్ డ్రగ్ కంపెనీలు తీసుకొచ్చి మా జీవితాలు నాశనం చేయొద్దంటూ మత్స్యకారుల ఆవేదన. మత్స్యకారులకు అండగా నిలిచిన వైసీపీ, సిపిఎం, సిపిఐ పార్టీ నాయకులు. ఉప్పాడలో మత్స్యకారులు ధర్నా చేస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. రాష్ట్ర హోంమంత్రి పైకరపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అనిత వెంటనే స్పందించి మత్స్యకారులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని డిమాండ్ చేస్తున్నారు. మీ వార్తల ప్రసారం కొరకు మరియు వ్యాపార ప్రకటన కొరకు సంప్రదించండి. కాల్ 96677655. న్యాయం జరిగే వరకు కొనసాగిద్దాం. మనం ఏమనుకున్నాం, ఎవరు వచ్చి ఏ మాట చెప్పినా బల్క్ డ్రగ్స్ పార్క్ ఇక్కడ ఏర్పాటు చెయ్యం అని ప్రకటించే వరకు రాష్ట్ర హోంమంత్రి గారు ఈక్వల్ క్యాడరే కదా, ఇది కూడా కనీసం జిల్లా అలాగే జిల్లా కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చారు. రివ్యూ మీటింగ్ వాళ్ళు కూడా ఏం మాట్లాడారు. నిన్న పైన రాష్ట్ర హోంమంత్రి గారు వచ్చారు. రాష్ట్రాన్ని పెట్టాలని కనీసం ఒక ప్రకటన చేయలేదు. అలాగే ఇదే సందర్భంలో మన కాకినాడ జిల్లా ఉప్పాడ దగ్గర పూర్తిగా చెప్పండి, గట్టిగా మాట్లాడండి. ఏం చెప్పారు అందరికీ తెలియాలి కదా, ఏం చెప్పారు మా దగ్గరకు వచ్చి.
ఏం హామీ ఇచ్చారు చెప్పాలి కదా. అలాగే చేస్తున్నాం సార్. అయితే 11 రోజులు అయిపోయింది ప్రభుత్వం నుంచి. వస్తారండి, ఎందుకు రారండి? చెప్తున్నాం కదా. కాదు కాదు, ఒక్క నిమిషం. డే 1 మేడం వస్తానన్నారు, కొంత కమ్యూనికేషన్ గ్యాప్ అని రాలేదు. డే 1 వస్తానన్నారు మేడం. ఇన్ఫర్మేషన్ మీరు ఏదైతే అడిగారో ఆ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పడం జరిగింది. త్వరలోనే మేడం గారు కూడా మీకు సందేశం పంపిస్తారు. డెఫినెట్గా ఎవరో ఒకరు సమాధానం చెప్తారు. దేని గురించి అంటే కూడా నేను చెప్పాను మాట్లాడాను. అందుకే ఏదైనా సరే మేము మాట్లాడేస్తాం.